మంత్రి ఉన్నారు. సార్ ఏంటి ప్రధానంగా ఈ 2 రోజుల పాటు సమ్మిట్ ముఖ్య ఉద్దేశమే? మీరు ఎందుకు వచ్చారు దాన్ని ప్రదర్శించడానికి? ప్రధానంగా ఇప్పుడు మీరు స్టాల్స్ అన్నీ కూడా చూసారు. తెలంగాణని 2047కి ప్రపంచానికి ఈ రకంగా ఉంటుంది అనేటటువంటి మన యొక్క వాస్తవ కళని ప్రస్ఫుటింపజేసేటట్టుగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరుల్ని, అన్ని సెక్టార్స్ని 2047కి తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాధిపతుల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. వారు ఈ యొక్క విజన్ పేపర్కి ప్రదర్శన మాత్రం దీన్ని సాధించే లక్ష్యాలని మనం 2047 సాధించాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ డిపార్ట్మెంట్ ద్వారా జరిగే డిస్కషన్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తారు? తప్పకుండా. మీరు సాయంత్రం వస్తే నా విజన్ కూడా అగ్రికల్చర్లో ఏ రకంగా ఉండబోతుంది 2047కి, మేము తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి స్పష్టంగా పేపర్లో చెప్తాను. డిస్కషన్స్ కూడా ఉంటాయి, ప్రతినిధులు కూడా అందుట్లో ఉంటారు. వాళ్ళకి వచ్చే సందేహాలు కూడా నివృత్తి చేస్తాము. ప్యానల్ డిస్కషన్ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి అగ్రికల్చర్ అనేది చాలా పెద్ద పీఠం వేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో. సో అగ్రికల్చర్ సంబంధించిన డిస్కషన్ జరిగినటువంటి సమయంలో మంత్రి తుమ్మల, అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఒకసారి మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం రైతు సాధికార అనే ఒక స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఎంత చక్కగా ఏర్పాటు చేశారో. వచ్చినటువంటి వాళ్ళ అంటే ఫారినర్స్కి మనకు సంబంధించినటువంటి పంట అనేది ఏమి వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యే విధంగా డిస్ప్లే కూడా ఇక్కడ చేశారు. ఇక ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు చక్కగా ఏదైతే రైస్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పండేటటువంటి ప్రతి ఒక్క బియ్యాన్ని కూడా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ద్వారా కూడా పెట్టినటువంటి పరిస్థితి. చక్కగా వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇది రా రైస్, ఇది స్టీమ్ రైస్ అని చెప్పేసి జేఆర్ఎస్ఆర్కి సంబంధించిన రైస్, ఇది హెచ్ఎంటీలో స్టీమ్ రైస్ అండ్ రా రైస్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా అంటే మొదటిగా పంట వచ్చినటువంటి సమయంలో ఒక ధాన్యం రూపంలో ఎలా ఉంటుంది, అనంతరం అది చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మారుతుంది అంటూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక చిట్టి ముత్యాల రైస్ ప్రస్తుతం మనకు తెలంగాణకి ఒక ప్రత్యేకంగా నిలిచేవి చిట్టి ముత్యాల రైస్. ఇవి చాలా అసలు ఎక్కడ దొరకవు, తెలంగాణలో దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా చక్కగా అర్థమయ్యే విధంగా కూడా ప్రస్తుతం ఈ రైతు సాధికార అనే ఒక స్టాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈవినింగ్ జరిగేటటువంటి డిస్కషన్లో కూడా అధికారులతో పాటు మంత్రి కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక ఒక్కసారి ఇక్కడ కూడా చూడొచ్చు చక్కగా అంటే తెలంగాణ అంటే ఏ విధంగా ఉండబోతోంది, మన దగ్గర పండేటటువంటి, మన దగ్గర దొరికేటటువంటి, మన తెలంగాణ రాష్ట్రంలో దొరికే మట్టిలో దొరికేటటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చక్కగా ఎగ్జిబిట్ చేశారు. వచ్చేటటువంటి డెలిగేట్స్కి చక్కగా ఆకర్షణగా మిగిలే విధంగా కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేశారు. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మనం వెళ్దాము, చూద్దాం అసలు ఇంకా ఏమేమి స్టాల్స్ పెట్టారు అవి అన్నీ కూడా. ఇది తెలంగాణ ఓవర్సీస్కి సంబంధించిన మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంబంధించింది. ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ ప్రత్యేకత ఒక్కసారి ఇక్కడ కూడా మొత్తం చూడొచ్చు. హాయ్ అండి. 3D ప్రింటింగ్ మేడం. 3D ప్రింటింగ్. ఓకే, ఏంటి అంటే ఇది మెయిన్? సో 3D ప్రింటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి, కానీ టాటాలో మాత్రం DLP టెక్నాలజీ ఒకటి, SLA టెక్నాలజీ ఇచ్చాం. సో ఈ పార్ట్స్ అని DLP SLA దాని ప్రింట్ అయిన పార్ట్స్ ఇవి. అంటే ఇవన్నీ దేనికి యూజ్ చేస్తారు? సో ప్రోటోటైపింగ్ నుంచి మాన్యువల్ ప్రొడక్షన్ దాకా యూజ్ చేయొచ్చు. సో మెడికల్ గ్రేడ్స్ ఉంటాయి ఇందులో. మెడికల్ గ్రేడ్ ఇది ఒకటి మంచి డెంటల్స్ అయ్యి, వచ్చి హై టెంప్ సర్జికల్ బ్లేడ్స్ అయ్యి. సో బయోకాంపిటబుల్ డైరెక్ట్గా మనం సర్జికల్ నాబ్స్ అయ్యి యూజ్ చేసినప్పుడు డైరెక్ట్గా వీటిని హ్యూమన్ బాడీలో యూజ్ చేయొచ్చు. డ్యూ టు 3D రిలేటెడ్ 3D ప్రింటింగ్ ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్. దీనివల్ల హ్యూమన్ బాడీకి కానీ ఇతర వాటికి సో రెజిన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడే దీనికి ఒక గ్రేడ్ ఇస్తారు. బయోడిగ్రేడబుల్ అలా బయోకాంపిటబుల్ ఉంటాయి, దాన్ని బట్టి ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా హై టెక్నాలజీతో యూజ్ చేసినటువంటి 3D ఎక్విప్మెంట్స్. వీటితో మనం చేసేటటువంటి ఏదైతే ఆపరేషన్స్ కానీ అలాంటివన్నీ కూడా చేయొచ్చు అని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు. హాయ్ అండి. ఏంటి దీని స్పెషాలిటీ? This is an articulated robot, type of robot. It has a degrees of freedom is 6 axis. So basically we will use a different type of application. For example,
ఇన్ తెలుగు. సో వెల్డింగ్ పర్పస్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు, పిక్ అండ్ ప్లేస్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పెద్ద పెద్ద లోడ్స్ లిఫ్ట్ చేయడం కోసం కూడా మన రోబోట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో హ్యూమన్ రిపీటబిలిటీ అనేది దీనికి మనిషి అవసరం లేదా? లేదు మ్యామ్, అంటే 2 వేస్లో ఉంటుంది. మనం ఒకసారి ప్రోగ్రామ్ చేసామంటే దీన్ని ఆటోమేటిక్గా రన్ చేసుకోవచ్చు, లేదు అంటే హ్యూమన్ అంటే మనం ఆపరేట్ చేస్తూ కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు అనమాట. ప్రోగ్రామింగ్ చేసుకుంటే దానంతట్లో అది ఎస్ మ్యామ్, దీనిలో ప్లే మోడ్ అని ఉంటుంది, టీచ్ మోడ్ అని ఉంటుంది. టీచ్ మోడ్లో ఏం చేస్తామంటే మనం ఇండివిజువల్గా కమాండ్స్ ఇస్తాము, కమాండ్స్ ఇచ్చి ఆ టీచ్ మోడ్లో మనం సేవ్ చేసుకుంటాము, దాన్ని ప్లే మోడ్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. కూడా ఆపరేట్ చేయాలి. ఎస్ మ్యామ్, జస్ట్ లైక్ దట్. ఇదేంటంటే బ్యాటరీయా? ఎస్ మ్యామ్, ఎంటైర్గా రన్ అనేది సర్వో మోటార్స్ మీద రన్ అవుతుంది. సో మనకి ఇది 440 volts అనేది పవర్ ఇస్తాము. నో మ్యామ్, పవర్ ఓన్లీ పవర్. ఛార్జింగ్ అని కదా, డైరెక్ట్ పవర్ సప్లై 3 phase కరెంట్తో మనం రన్ చేస్తాం అనమాట. సో అలా. సో ఇది చూడొచ్చు, ఇది హ్యూమన్ అవసరం లేకుండా పనిచేసేటటువంటి ఒక యంత్రం. అండ్ ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలకు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక వేదిక అయ్యింది. తెలంగాణలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న అనేక ఏదైతే జ్ఞానానికి ఇది ఒక ప్రాంతమైంది. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ ఫర్ ఏ రైజింగ్ తెలంగాణ అనే అంశం పైన కూడా ప్రజెంట్ ఈ స్టాల్స్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టాల్ని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలన్నా, ఇంటిగ్రేటెడ్ కాలేజ్ కట్టాలన్నా సరే ఎలా ఉంటుంది అనే అంశం పైన కూడా ఒక్కసారి ఇక్కడ మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఒక రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఇలా ఉంటుందా అంటే నిజంగా ఫ్యూచర్లో మేబీ ఉండొచ్చు. తెలంగాణ అంత డెవలప్ కూడా అవ్వచ్చు. ఒకసారి మాట్లాడదాం. నార్మల్గా ఇదేదో పెద్ద యూనివర్సిటీ కాలేజ్ నో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ హబ్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ సీఎం గారు. సో దిస్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వీ నీడ్ టు డిస్ప్లే దిస్ వన్ ఫర్ ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో ఒకవేళ ఇలాంటి ఒక డే వచ్చి ఇలాంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ వస్తే ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు దీనికి? That all depends upon the government and their decisions, budget allocation and everything. But in near future we are expecting the things. మన దగ్గర అన్ని మినరల్స్, అన్ని రిసోర్సెస్ ఉన్నాయా? Unnai almost, why not? We are rich enough to fund education system. ఓకే, సో ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థని డెవలప్ చేయాలి అంటే ఒక్కసారి మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఇది ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇలాంటివి మనము పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ చూస్తూ ఉంటాము. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలామంది బయట నుంచి చూసే వామ్మో ఎలా ఉండు, ఎంత బాగుంది అనుకుంటారు. కానీ ఇది ఒక రెసిడెన్షియల్ స్కూల్ అంటే మాత్రం ఎవరు నమ్మరు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్కి మించి ఇది ఉంది. సో ఇన్ ఫ్యూచర్ తెలంగాణ ఈ విధంగా డెవలప్ అవుతుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఈ విధంగా ఉండబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ మేరకు తయారు చేసినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఇది. చక్కగా ఈ స్కూల్లో కేజీ టు పీజీ అంటే మొత్తం కూడా ఒక పిల్లవాడు పుట్టినప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తే మళ్ళీ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత బయటకు వచ్చే విధంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేశారు. వాట్ నాట్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సీనియర్ హాస్టల్ కానీ, డైనింగ్ బ్లాక్ కానీ, ఇదంతా జూనియర్ హాస్టల్కి సంబంధించినటువంటిది. అండ్ సేమ్ టైం అకాడమిక్ సంబంధించి అంటే ఇదంతా కూడా అకాడమిక్ A1 నుంచి A10 వరకు అకాడమీ. అండ్ ఇవన్నీ సీనియర్ హాస్టల్స్ అంటే ఒక్కసారి హాస్టల్లో ఉండాలన్నా, రెసిడెన్షియల్ ఉండాలన్నా కూడా ఇదంతా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. చక్కగా ఎంత హై టెక్నాలజీతో కూడా ఏర్పాటు చేశారో చూడొచ్చు. ఇలాంటి ఒక స్కూల్ రేపు తెలంగాణలో వస్తే మాత్రం నిజంగా ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా వేయాల్సినటువంటి అవసరం ఉండదు. నేరుగా పిల్లలందరినీ కూడా ఇందులోనే జాయిన్ చేసి చక్కగా వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ని కూడా ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్దపీఠం కూడా వేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మరొక కీలక డిపార్ట్మెంట్, ఒక మనిషికి హెల్త్ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో హెల్త్ కూడా అంతే అవసరం. ప్రజెంట్ మనం హెల్త్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన స్టాల్లో ఉన్నాము. ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాలేదు కాబట్టి సో ప్రజెంట్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎవరు కూడా రాలేదు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినటువంటి డెలిగేట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదంతా కూడా చూడొచ్చు. చక్కగా ఏదైతే హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రానున్నటువంటి రోజుల్లో హై టెక్నాలజీతో ఒక హాస్పిటల్ బిల్డింగ్ ఏ విధంగా ఉండబోతోంది అనే అంశం పైన కూడా ఇక్కడ ఇది ఎగ్జిబిట్ చేశారు. బ్లూ ప్రింట్ ధర్మశాల అండ్ ఫిమేల్ హాస్టల్ అని చెప్పేసి ఒక చక్కని
బ్లాక్ని కూడా ఇక్కడ కనిపించే విధంగా, అంటే వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కి చాలా ఈజీగా అట్రాక్ట్ అయ్యే విధంగా, వాళ్ళు చూడగానే కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా ఇక్కడ అన్ని స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు ఇందిరా మహిళా శక్తి. ఇందిరా మహిళా శక్తి అనేది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విమెన్ ఎంపవర్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటి ఒక పథకం. మహిళలని మహారాణులు చేయడం, మహిళలను కోటీశ్వరులను చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎవరైతే మహిళలు అంటే ఒకప్పుడు ఇంటికే పరిమితం అయిపోయేవారు, గృహిణులుగా ఉండేవాళ్ళు, లేదంటే వాళ్ళకు తోచిన జాబ్ ఏదో ఒకటి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా మహిళలు ఏదైతే మగవాళ్ళు చేసేటటువంటి పనులకు ధీటుగా కూడా ప్రస్తుతం వాళ్ళకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తిలో ఇప్పటికే పెట్రోల్ బంక్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మహిళలే ఫ్యూయల్ పెట్టే విధంగా, అంటే పెట్రోల్ బంక్లో నేరుగా అబ్బాయిలు చేసే పని అమ్మాయిలు చేసే విధంగా, మహిళలు చేసే విధంగా కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దానికి సంబంధించినటువంటి స్టాల్ ఇది. అండ్ ఇటువైపు కూడా చూడొచ్చు ఇందిరా మహిళా శక్తి భవన్ అంటూ మరొక బ్లూ ప్రింట్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇలా అనేక కార్యక్రమాల్లో కూడా మహిళలకు హ్యాండ్ క్రాఫ్ట్స్తో పాటు ఏదైతే చేతి వస్తువులతో పాటు లైవ్ చేతి వస్తువులతో పాటు మిగతా అన్నిట్లో కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా ప్రస్తుతం ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇంకా మిగతా స్టాల్స్ని కూడా చూడొచ్చు. డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇదంతా బయోటెక్కి సంబంధించినటువంటి మెడ్టెక్ సంబంధించినటువంటి స్టాల్. ఇదేంటంటే ఫార్మా రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే అంశం పైన కూడా ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు. హై టెక్నాలజీతో పాటు ఫార్మా ఏ విధంగా ఉండబోతోంది అని తెలిపే విధంగా కూడా ఇక్కడ అంతా కూడా ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు. ఇక వచ్చేటటువంటి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసే విధంగా కూడా ఇది ఒక్కసారి మనం చూడొచ్చు. హెచ్ఎండిఏ అండ్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళ స్టాల్ ఇదంతా. ఏదైతే హెచ్ఏఎంఎల్ అండ్ మెట్రో రైల్తో పాటు గ్లోయింగ్ గ్లోబల్ అండ్ హెచ్జిసిఎల్, జిహెచ్ఎంసీ, హైడ్రా ప్రస్తుతం తెలంగాణలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో హైడ్రాకి సంబంధించినటువంటి స్టాల్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఫైనల్గా ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ మీన్స్ నెట్ జీరో ఫ్యూచర్ సిటీ అనే అంశం పైన కూడా ప్రస్తుతం ఈ నెట్ జీరోని కూడా తీసుకొచ్చారు. ఇది మొత్తం కూడా ఇన్ ఫ్యూచర్ తెలంగాణ పొల్యూషన్ రహితంగా కూడా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి బ్లాక్ ఇది. అండ్ దీని తర్వాత ఇందాక మనం మెయిన్ హాల్ చూసాము. మెయిన్ హాల్ నుంచి ప్రజెంట్ మొత్తం కూడా ఇక్కడ పెట్టినటువంటి స్టాల్స్ని చూసాము. ఐఏఎస్ అధికారులు కూడా వచ్చి ప్రస్తుతం అసలు స్టాల్స్ అన్నీ కూడా ఏ విధంగా పెట్టారు, ఎందుకంటే చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ అధికారులంతా కూడా. వచ్చినటువంటి వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇంకా సమ్మిట్ అనేది ప్రారంభం కాలేదు. ఎగ్జాక్ట్గా 3 గంటలకు ప్రారంభం అవుతుంది. సో 3 గంటలకు ప్రారంభం అవ్వకంటే ముందే అన్ని ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి వచ్చినటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ప్రస్తుతం అన్ని చూసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ మనం ఇంకా ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. మూసీకి సంబంధించినటువంటి స్టాల్ కూడా ఒక్కసారి మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ స్టాల్ని మనం చూడొచ్చు. సో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే మూసీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్. మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది చాలా పెద్దపీఠం వేస్తూ ఉన్నారు. మూసీ అంటే ఒకప్పుడు మురికి నీరు గుర్తొచ్చేది, కానీ దీని తర్వాత డెవలప్మెంట్ తర్వాత ఇది మొత్తం కూడా కొత్తగా రూపుదిద్దుకుంటుంది. మూసీ చుట్టుపక్కల కూడా చక్కగా ఒక సంస్కృతి సాంప్రదాయం తెలిపే విధంగా, కల్చర్ తెలిపే విధంగా ఏదైతే పార్క్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మనం మూసీది ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా మూసీ డెవలప్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా ఇక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. వన్స్ ఆ మూసీ రివర్ డెవలప్ అయిన తర్వాత విజువల్స్ కూడా చూడొచ్చు. మనం చుట్టూగా ఆ గ్రీనరీ అంతా కూడా పెట్టడం జరిగింది. సో ఆ గ్రీనరీ అంతా కూడా ఇక్కడ చెట్లు చుట్టూ, మూసీ చుట్టూ కూడా ఆ రివర్ చుట్టూ
చెట్లు పెట్టిన తర్వాత ఇటువైపు ఆడుకునే విధంగా పిల్లలంతా ఫ్యామిలీ అంతా చక్కగా ఒక పిక్నిక్ స్పాట్ విధంగా కూడా ఇక్కడ ఒక పార్క్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. రోడ్లు కూడా ఎంత చక్కగా ఏర్పాటు చేయనున్నారు. అంటే ఇవంతా కూడా ఫ్యూచర్లో తెలంగాణ ఏ విధంగా ఉండబోతోంది, 2047 నాటికి తెలంగాణ ఏ విధంగా ఉండబోతోందని చెప్పే ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అన్నీ కూడా ఎక్కడికక్కడ చాలా కీలకంగా డిస్ప్లే చేస్తూ ఇన్ ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతోంది, రానున్నటువంటి 22 ఏళ్లలో కూడా ఎలా ఉండబోతోంది అనే అంశాలపైన కూడా ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మూసీ రివర్కి సంబంధించినటువంటి స్టాల్.